ఎల్లు రోజు చూడండి ఎంత బాగా వచ్చాయోను, చాలా చాలా బాగా వచ్చాయి. దీనికి ఏం లేదండి, పంచగవ్య అది రావణం ఇవ్వడం వల్ల ఇంత బాగా వచ్చాయి. మా గార్డెన్లో ఏంటంటే మందారాలు, ఈ గులాబీలు ఒకే చెట్టుకి ఎన్ని పూలు పూసాయి చూసారా, నిజంగాను 15 దాకా ఉన్నాయండి. ఒక 5 ఫ్లవర్స్ అయితే నేను కోసేసాను. ఇవాళ రెసిపీ ఏంటంటే మురుమురాలతోటి అండి, మరమరాలతోటి ఆలు కలిపి స్నాక్ రెసిపీ అనమాట. బాగుంటుంది. ఒక 3 ఆలులేమో ఉడికించేసి బాయిల్ చేసి ఉంచుకున్నాను అనమాట. అందులో ఏం చేయాలంటే చాట్ మసాలా, కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కొబ్బరి గ్రైండ్ చేసి వేసేసాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే 1 కప్పున్నర మరమరాలు తీసుకున్నానండి. తీసుకుని శనగపిండిని ఏంటంటే వాటిలో వేసి కలిపేస్తే ఉండల్లాగా వస్తుందని కొంచెం పలుచగా చేసి కలిపాను అనమాట. మళ్ళీ జారుగా కలుపుకోకండి, మళ్ళీ ఉండలాగా రాదనమాట. వీటిని ఇలా టిక్కాలాగా వేసేసి ఆయిల్లో ఫ్రై చేశాను. ఇంకా తక్కువ ఆయిల్లో చేస్తే అంత బాగా లోపల ఉడకదనమాట. ఈ మాత్రం ఆయిల్ వేయాలి. కానీ పెద్ద ఆయిల్ ఏం పీల్చలేదండి, చేతికి ఏమీ అంటలేదు. ఆయిల్ అంతా మిగిలిపోయింది ముక్కుల్లో. నేను ఇవి తప్పకుండా చేసుకుని తినొచ్చండి. చాలా చాలా బాగున్నాయి నిజంగాను. బయటంతా క్రిస్పీగా ఉండి లోపల మెత్తగా ఉండి ఆ మురుమురా టేస్ట్ అది చాలా పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారండి. బయట స్నాక్స్ అడగనే అడగరు అనమాట. ఇలాంటివి ఇంట్లో చేసి పెడితే కనుక పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసే ఐటమ్ అండి, తప్పకుండా ట్రై చేయండి. లోపల కూడా టేస్టీగా ఉంది. ఇంకా ఇష్టమైన వాళ్ళు ఇందులో ఆనియన్ వేసుకోవచ్చు అండి. నేను ఆనియన్ తింది కాబట్టి వేసుకోలేదు. దీన్ని టమాటా కెచప్తో తింటే చాలా బాగుంటుంది.